నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మరి ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర స్థాయి అని చెప్పుకోవచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో కూడాను తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు గత వారం ఢిల్లీ పర్యటనలో 3 రోజులు అందరినీ కలవడం జరిగింది. అయితే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎన్డీఏ పార్ట్నర్గా మనం చూసేటట్టయితే ఆయన ఎక్కువగా పదవులను ఏమీ ఆశించలేదు. మరి ఇదివరకు వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్పీకర్ పోస్ట్ తీసుకోవడము ఇట్లాంటివన్నీ చేశారు. ఇప్పుడు 2 పదవులతో సరిపెట్టుకున్నారు. ఈ సరిపెట్టుకోవడం అనే ఎజెండా వెనకాల ఏముంది? ఇప్పుడు మొత్తం అందరినీ వెళ్ళి కలిసి వచ్చారు. రాష్ట్రం భ్రష్టు పుట్టిపోయింది, డబ్బులు లేవు, అమరావతిని పునర్నిర్మించాలి, ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి అని దానికి డబ్బులు కావాలని చెప్పేసేసి, అట్లాగే పెండింగ్లో ఉండేటి ప్రాజెక్టుని కూడాను దానికి కూడా డబ్బులు కావాలని చెప్పేసి ఆయన వినతులు ఇవ్వడము. మరి ఓ పక్కనేమో రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటూనే మళ్ళీ ప్రజల సంక్షేమం గురించి వీళ్ళు ఇచ్చిన వరాలు 6 ప్యాక్ ఉంది కదా, ఆ 6 ప్యాక్ గురించి డబ్బులు అడగడము, ఇవన్నీను ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇవన్నీను ట్రిప్ వేయడం బాగానే ఉంది, అందరినీ కలవడం బాగానే ఉంది, ముచ్చటించడాలు బాగానే ఉన్నాయి. ఇది మరి ఎన్డీఏ పార్ట్నర్గా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ తీసుకుని, అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు కూడా అక్కడ వెళ్ళారు. ఆయన కోరికలన్నీ 2 రాష్ట్రాల మధ్య, అంటే తెలుగు ప్రజలను రిప్రజెంట్ చేస్తూ 2 చీఫ్ మినిస్టర్స్ ఒకే టైము ఢిల్లీలో వెళ్ళి టెస్ట్ వేసి వాళ్ళ కోరికని చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఇంకో పక్కన చూసుకుంటుంటే ఒక కోalition పార్ట్నరు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి బీహార్కి ఆయన కోరడం జరిగింది. మరి బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి బీజేపీకి ఇది ఇంకా కత్తి మీద సామేని అనుకోవచ్చు మనం. సో ఈ పరిస్థితిలో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద సానుకూల ప్రతికూల అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. మొట్టమొదటిది 2 మినిస్ట్రీలతో సరిపెట్టుకోవటం, స్పీకర్ పదవి ఆశించకపోవటం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, అందులో సాక్రిఫైస్ కూడా ఏమీ లేదు. ఇదంతా ఎందుకు ప్రతివాడు ఎట్లా చూస్తున్నాడంటే వాజ్పేయి పీరియడ్లో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుందని దాంతో పోల్చి చూసుకుంటున్నారు. ఒకటి, ఇప్పుడు చాలా రియలైజ్ అయింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, బీజేపీని వదిలి వెళ్ళలేరు. వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ థింగ్. సెకండ్, ఎప్పటికైనా కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఒకవేళ ఫుల్ మెజారిటీ వస్తే వస్తుంది, లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీయే ఉండబోతున్నది ఇంకా 10-15 ఏళ్ళ దాకా. సో ఏ కోalition వచ్చినా కానీ సెంటర్లో పరిపాలించబోయేది బీజేపీ. ఆ క్లారిటీ ఒకటి ఉన్నది. ఫుల్ మెజారిటీ వస్తుంది, ఇతడు వస్తుంది అనుకున్నా, రాలేదు, నెక్స్ట్ టైం రావచ్చు, రాకపోయినా మళ్ళీ 240, 250, 260 మినిమం ఉండిపోతుంది. సో అటువంటప్పుడు అంత స్టేబుల్ పార్ట్నర్ను వదులుకొని ఇంకో సైడ్కి పోవాల్సిన అవసరం, పోయినందువల్ల లాభం ఈయనకేమీ లేదు. బీజేపీని వదిలిపోయినందువల్ల ఎంత దెబ్బతిన్నాం అనేది గత 5 సంవత్సరాల్లో అనుభవించారు క్యాడరు, ఎవ్రీబడి. సో ఎవరు కూడా అడ్వైస్ చేయరు. సో ఇంత హిస్టరీ ఉన్నప్పుడు ఏదో ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తాడని, ఇది చేస్తాడని అనుకోవటం జర్నలిస్ట్ల ఓవర్ అనాలిసిస్సే కానీ యాక్చువల్గా జరిగేదైతే కాదు. సో దట్ ఈస్. అండ్ అప్పట్లో ఆయన స్పీకర్ ఎన్నుకోవటంలో ఇదేంటనంటే బేసిక్గా అప్పుడు ఆయన జస్ట్ రాజకీయ ప్రస్థానం మొదలవుతుంది. ఢిల్లీలో ఇంకొక పవర్ సెంటర్ రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని స్వచ్ఛందంగానే మినిస్ట్రీలో అందుకొని ఒక స్పీకర్ పోస్ట్ అప్పుడు తీసుకున్నాడు. సో ఇప్పుడు మినిస్ట్రీలు ఇప్పుడు కూడా ఇచ్చినవి ఏదో ఫార్ములా ప్రకారం ఇచ్చారే కానీ ఎవరు వీళ్ళు అడిగితే ఇచ్చింది, వాళ్ళు అడిగితే ఎక్కువ ఇచ్చింది లేదు. నాకు ఎక్కువ కావాలన్న ఎవరికి మహారాష్ట్ర ప్రఫుల్ పటేల్కు ఆగు, ఇప్పుడు అవకాశం వస్తే ఇస్తాం, ఇప్పుడైతే ఈ ఫార్ములా ప్రకారం నువ్వు ఫిట్ ఇన్ కావట్లేదని చెప్పారు. సో పద్ధతి ప్రకారం పోతూ ఉన్నారు. సో అదొకటి. సో వాళ్ళు ఏమిస్తారు ఏమి ఇవ్వరు అనేటటువంటిది ఒక పోర్షన్ అయితే, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కోalition నుంచి తెలుగుదేశం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. అది ఎంత ఇస్తారు ఏందనేది అది మ్యూచువల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అదొక విషయం.
ఇక రెండో ప్రధానమైనటువంటి విషయం ఈయన వెళ్ళింది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాడనేది ఒకటి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది వీళ్ళ సూపర్ 6లు ఇంకేదో అన్నారు కదా అన్నీ కలిపి ఇది తిరిగి అసాధ్యమైనటువంటి ప్రణాళిక, ఎంత వచ్చినా సరిపోయేటటువంటి ప్రణాళిక కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికే చాలా అసాధ్యమైన ప్రణాళిక. అదృష్టం కొట్టి నెట్టుకొచ్చాడు. దాన్ని మించిన ప్రణాళిక ఇది ఎక్కడో చోట బ్రేక్ పడక తప్పదు. దానికి సహాయం చేయండి అని అడిగితే ఎంతవరకు చేస్తారనేది చూడాలి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చాలా చేశాడు. ఈ కార్పొరేషన్స్ ద్వారా వాటి ద్వారా చాలా రుణాలను తీసుకున్నాడు. ఆయన తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోయి వాళ్ళు ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అన్నింటినీ ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెచ్చేశారు. అంటే ఒక జనరల్ పాలసీ కింద. సో ఇప్పుడు ఈయన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేసే అవకాశం లేదు. చేసినా కానీ ఎఫ్ఆర్బిఎంకి వచ్చేసి అది 3%లో ఆగిపోతుంది, అంతకు మించిపోదు. సో నీకు ఆర్బీఐ ద్వారా తెచ్చుకునేటటువంటి రుణాలు, నువ్వు కార్పొరేషన్స్ ద్వారా తెచ్చుకునే రుణాలు అన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం దీని కిందకి వస్తాయి. సో అది సాధ్యం కాకపోవచ్చు. ఇక ఫ్యూచర్ ఇన్కమ్ను డిస్కౌంట్ చేసి కొంత అప్పులు తెచ్చుకున్నాడు. అది ఏదైనా సాధ్యమైతే కొంతవరకు అది ప్రస్తుతానికి ఈయన చూసుకోవచ్చు. అంతకు మించి పెద్ద వెసులుబాటు ఉండేటటువంటి అవకాశం అయితే నాకు అవుపించటం లేదు. ఇంకా అంతకు మించి ఏదైనా స్పెషల్ డిస్పెన్సేషన్ ఇస్తారా? ఇవ్వచ్చు, తప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ కోయలిషన్ పార్ట్నర్గా వీలింగ్ అండ్ డీలింగ్లో ఈయన తప్పకుండా అకామిడేట్ చేసుకుంటారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఎంతవరకు అకామిడేట్ చేసుకుంటారు, ఇతర రాష్ట్రాలతో సమస్య రాకుండా ఎంతవరకు అకామిడేట్ చేసుకునేది కూడా ఈయన అజెండాకు సరిపోతుందంటే నా దృష్టిలో సరిపోకపోవచ్చు అని అనుకుంటూ ఉన్నాను. ఒకటి పాత ఆ అజెండాను ఈయన కూడా వదిలేసుకున్నట్టే తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈయన కానీ ఆయన తరఫున మాట్లాడి మీడియా వాళ్ళు కానీ ఎవరు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడటం లేదు. సో అది పక్కన పెట్టవచ్చు. దాని బదులు ఏదైనా అంటే అంతకుముందు ఫార్ములా ప్రకారం ఒప్పుకున్న 15,000 కోట్లు ఉంది, అంతవరకు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు, అది తీసుకోవచ్చు. అది ఒక దానిని మించి నేను అనుకోవటం, ఇప్పుడు మొన్న వచ్చిన ట్రెండ్ని బట్టి చూసినా అది అర్థమవుతూ ఉన్నది. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయము కానీ ప్రాజెక్టులలో మీరు ఫుల్గా సపోర్ట్ చేస్తామని ఏదో అష్యూరెన్స్ ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే వెంటనే 2-3 క్లియర్ అయిపోయినాయి. అమరావతికి రింగ్ రోడ్డు, అంతకుముందు అమరావతి రింగ్ రోడ్డుకు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి, కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి 5-6 వేల కోట్లు అవుతుంది, అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ఈయనకున్న అజెండాతో ఈయన చేయలేడు. అదే కనుక మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి మేము కడతామని ఉంటే అది ఇంకో 15 ఏళ్ళకు పోయి ఉండేది. అక్కడ కన్విన్స్ చేయగలిగాడు, ఒప్పించగలిగాడు. సో ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద టేక్ ఓవర్ చేసుకున్నారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి ఒప్పుకున్నది, ఔటర్ రింగ్ రోడ్ కట్టడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వాళ్ళ ప్రియారిటీస్లో వాళ్ళ విషయంలో ఇది ఎక్సలెంట్గా ఫిట్ ఇన్ అవుతుంది. ఎందుకు? ఇది బేసిక్గా చెన్నై కల్కటా హైవే, చెన్నై హైదరాబాద్ నాగ్పూర్ ఢిల్లీ హైవే, ఈ రెండు వచ్చి నీకు విజయవాడ దగ్గర కలుస్తాయి. సో అది ఒక పెద్ద చోక్ పాయింట్, బేసికలీ పెద్ద చోక్ పాయింట్. అది ఎప్పటికైనా రిలీజ్ చేయాలి. ఓ పెద్ద రింగ్ రోడ్డు కనుక కట్టి ఆ 2 ట్రాఫిక్లను కనుక వైడర్ ఏరియాలో కనుక డైవర్ట్ చేయగలిగితే అది నేషనల్ హైవేస్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈవెన్ ఫ్రమ్ దేర్ యాంగిల్ ఆల్సో, ఈయన యాంగిల్లో కూడా అది చాలా ఇంపార్టెంట్. సో దట్ వే దాన్ని తెచ్చుకోవటం ఉభయతారకమైన దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేసేసారు. సో అది దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆ ఏరియా అంతా కూడా డెవలప్ కావడానికి తప్పకుండా అది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. చాలా డెన్స్ పాపులేటెడ్ ఏరియాలో పోతుంది కాబట్టి అక్కడ ఆ రింగ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే అమరావతి మీదుగా విజయవాడ చెన్నై రైల్వే లైన్ నుంచి అటు గుంటూరు లైన్కు కనెక్టివిటీ, అది కూడా ఇట్స్ ఏ క్రూషల్ కనెక్టివిటీ. మరి దానికి మామూలుగా అయితే 50% వాటా స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి.
మొత్తం 100% సెంట్రల్ పెట్టి కనుక చేయటానికి ఒప్పించుకోగలిగితే అదొక గుడ్ ప్రాజెక్ట్ లైన్ అవుతుంది. సో ఇంకేదో రిఫైనరీ అన్నారు, ఐ మీన్ బీపీసీఎల్ ఇవి కొన్ని ఫైనల్గా వచ్చిన దాకా ఈ ప్రెస్ నోట్లను బట్టి మనం చెప్పలేమనుకో. బట్ నేను అనుకోవటం ఎస్ బీపీసీఎల్ అయినా ఏదైనా కానీ ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కువ ఇండస్ట్రీస్ ఇచ్చి ఫండ్స్ దగ్గర మాత్రం ఆల్ ఇండియా ప్యాటర్న్ వాళ్ళు వయలేట్ చేసి ఏది స్పెషల్గా హెల్ప్ చేయకపోవచ్చు. కాబట్టి ఈయన అజెండా వీళ్ళు చేసిన సూపర్ 6 ఇవి ఎప్పుడో టైంలో త్వరలోనే ఒక ఇష్యూకి వచ్చే అవకాశం ఉంది. అది పొలిటికల్గా మేజర్ ప్రాబ్లం డెఫినెట్గా ఈ గవర్నమెంట్కి అవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన నిధులు అడిగారు. మరి అవి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎస్కలేట్ అయిందని చెప్పి ఇప్పుడు 48,000 crores ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్. అది ఎస్కలేట్ అయిన ప్రాజెక్ట్ రిపోర్టు పెండింగ్ అప్రూవల్ ఉన్నది, ఇంకా అది అప్రూవల్ అయినట్లేదు. ఈయన పర్సూ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పర్సూ చేశాడు, ఈయన పర్సూ చేస్తున్నాడు, వాళ్ళు ఏవో క్వరీలు వేస్తున్నారు, జరుగుతుంది. బట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్నా ముందు టెక్నికల్ ఇష్యూస్ సార్ట్అవుట్ కావాలి కదా. టెక్నికల్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయ్యి దానికి ఒక అసలు ఒక ఏమనాలి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఒకటి తయారైతే అప్పుడు ఇంకా ఫండ్స్ ఇష్యూ. సో పోలవరం ఇష్యూలో ఇప్పుడు ఆ ఫండ్స్ది ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. ఎస్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇష్యూ, బట్ ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. అది ఎట్లా తీసుకుపోతారో చూడాలి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రాజెక్ట్స్ ఇవి మేబీ ఇమ్మీడియట్గా ఇవి 2 అప్రూవ్ చేసేస్తాను అనుకుంటారు. ఐ మీన్ కొంత డిస్పెన్సేషన్లో వైజాగ్ మెట్రో అండ్ ఆల్సో దిస్ విజయవాడ మెట్రో ఈ 2 వచ్చేయచ్చు. రైల్వే జోన్ ఎక్స్పెడైట్ కావచ్చు, బట్ వీళ్ళు ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ చూసుకోవటం అక్కడ ఆగిపోయి ఉన్నది అది. బట్ ఒకటి ఏంటంటే దీని మీద పుంఖాలుగా రాసినటువంటి ఎల్లో మీడియా ఈరోజు సైలెంట్ అయిపోయింది. దీని గురించి వేటి గురించి మాట్లాడాలి. అది ఆ ప్యాకేజీ బుందేల్ఖండ్ ప్యాకేజ్ అడిగారు. నేను అనుకోవటం బుందేల్ఖండ్ ప్యాకేజీ ఆల్రెడీ ఇచ్చామని చెప్తారు. ఇచ్చింది యాజ్ గుడ్ యాజ్ బుందేల్ఖండ్ ప్యాకేజ్. వీళ్ళు ఊరికే దాన్ని సరిగ్గా చూపెట్టుకోవట్లేదు, కానీ అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. సో ఇవే విభజన సమస్యల గురించి పెద్దగా దీనికన్నా ఎక్కువ ఆయనకు చెప్పింది లేదు, మాట్లాడింది లేదు. సో మోర్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మోరాలెస్ డ్రాప్ అయినట్టుంది. ప్రాజెక్ట్స్ విషయంలో పూర్తిగా సపోర్ట్ చేస్తామనే అష్యూరెన్స్ ఉన్నట్టుంది. అందుకని ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోను, ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫండ్స్ ఎంతవరకు సర్దుతారు, ఎట్లా సర్దుతారు అనేటటువంటిది ఆల్ ఇండియా ప్యాటర్న్ కన్నా డిఫరెంట్గా ఉండకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కు. చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూరా మరి వెళ్ళాలి. మరి వాళ్ళు ఎంతవరకు మనకి సహకారం చేస్తారనేది చూద్దాం. అంటే ఇంకోటి కూడా మీకు అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అమరావతిని మెయిన్ బేసిక్ ఫోకల్ సెంటర్ కింద డెవలప్ చేద్దాము. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు మనం నష్టపోయాము ఇదంతా అమరావతిని డెవలప్ చేద్దామనే ఫోకల్ పాయింట్ కింద పెట్టుకుని ఆయన ఈ సెంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంతా జరిగింది. మరి అప్పుడు అమరావతిని ఫోకల్ పాయింట్ కింద పెట్టి డెవలప్మెంట్ చేసేదైతే మిగిలిన రీజనల్ ఆస్పిరేషన్స్ మిగిలిన వాళ్ళు రాయలసీమ కానీ అటు కోస్తా వాళ్ళు కానీ లేకపోతే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు కానీ అవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు యాక్చువల్లీ వైజాగ్ అయితే ఫోకల్ పాయింట్ కింద ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని అక్కడ చుట్టుపక్కలంతా చేయడం, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం, ఇవన్నీ మొత్తం అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలినది ఆ రీజనల్ డిస్పారిటీస్ ఏమైనా ప్రజల్లో వస్తాయా ఏమిటి? దీని మీద ఒకటి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీరు అన్నది. ఫస్ట్ ఈరోజు వీళ్ళకు వచ్చిన మ్యాండేటు జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనకు ఎగెనిస్ట్గా వచ్చిన మ్యాండేట్ కానీ ఏవో కొన్ని ప్రాజెక్టులకు కొన్ని ఇష్యూస్కు ప్రోగా వచ్చిన మ్యాండేట్ అయితే కాదు. అది కొన్నిటికి ప్రోగా వచ్చిన మ్యాండేట్గా వీళ్ళు తీసుకొని దాని మీదే ఫోకస్ చేసి అదే మొత్తం రాష్ట్రానికంతా అడుగుతున్నది అన్న పద్ధతిలో పోతే తప్పకుండా దీనికి ఎక్కడో చోట రియాక్షన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్టివ్లీ ఇంక్లూసివ్, చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టివ్లీ ఎక్స్క్లూసివ్. ఇప్పుడు ఆయన అన్నీ చెడిపేసింది బట్ ఒకటి ఏంటంటే అన్ని చోట్ల పెట్టడానికి ఒక ప్రయత్నం చేశాడు. అటు నార్త్ కోస్టు, సెంట్రల్, రాయలసీమ అది వీళ్ళు చెడపడం
ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ తెస్తామంటున్నారు, పెడతామంటున్నారు, రిఫైనరీ అన్నారు, అవుటర్ రింగ్ రోడ్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, రైల్వే లైన్ అన్నారు, అంతా ఎక్కడ ఓన్లీ అమరావతి. సో తప్పకుండా మిగిలిన ఏరియాల్లో దీని మీద రియాక్షన్ వస్తుంది. యాంగిల్ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఈ రోజు కాకపోవచ్చు, ఇంకో రోజు వస్తుంది. ఈ ఒక రూపంలో కాదు, ఇంకో రూపంలో రావచ్చు. బికాస్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీజనల్ సబ్ రీజనల్ ఐడెంటిటీస్ చాలా చాలా స్ట్రాంగ్. వాటిని ఫ్యాక్టరింగ్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పాలన సాగకపోతే తప్పకుండా సబ్ రీజనల్ ఫీలింగ్స్ ఎక్కడో చోట బయటపడతాయి. ఆ ఫీలింగ్స్ ఈయన జగన్మోహన్ రెడ్డి ద్వారా బయటపడి ఈరోజు ఆయన వెనక్కుపోవటం అనేటటువంటిది ఒక మేలైంది. బట్ దాని అర్థం ఆ సెంటిమెంట్ లేదని కాదు, ఆ సెంటిమెంట్ పోయిందని కాదు. మరి చూడాలి ఎట్లాగా ఫ్యూచర్లో ఇదన్నీ. ఈ ఛాలెంజ్ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక పెద్ద సవాలే. ఆయన దాన్ని ఎట్లా పరిష్కరిస్తారనేది ఆయన రాజకీయ చైతన్యంతో మరి ఎలా ముందుకు తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని అనేది వేచి చూడాలి.